షిలోహులో దేవుని మందసం ఉంది, తీసుకొచ్చేయండిరా. అది కానీ మనతో ఉంటే జయం మనదే అని అన్నారు. మనం చాలాసార్లు మనం చేసిన తప్పులకి లేకపోతే మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా దేవునికి కొంత మెటీరియల్ ఇచ్చి మనం సరి చేసుకోవడానికి చూస్తూ ఉంటాం. చాలా మంది భక్తుల జీవితాల్లో నేను చూసింది ఏంటంటే, ఫలానాది ఈ దోషము పోవాలా, లేకపోతే నా కుటుంబం మీద నుంచి పాపం పోవాలనో, లేకపోతే నా దోషములు కడగబడాలనో, లేకపోతే నేను శుద్ధి చేయబడాలనో దేవుని పాదాల దగ్గర వేడుకుంటాం, కన్నీరు కారష్టం మానేసి 4 సువార్త కూడికలు డబ్బులు ఇద్దామనో, 4 మందిరాలు కడదామనో, లేకపోతే చర్చికి ఏదైనా వస్తువులు కొని పెడదామనో, వారు ఊహనమాట. లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, దేవుడికి నేనేదో మంచి చేశాను, లేకపోతే దేవుడికి నేనేదో చేశాను కాబట్టి దేవుడు నన్ను చల్లగా చూస్తాడు. ఇది క్రైస్తవ్యం కాదు, క్రైస్తవ ఆలోచన కాదు ఇది. అవి చెడ్డదా? దేవుని మందసం చెడ్డదా? మందసం అపవిత్రమైనదా? కాదే. అవి చేయకూడదని దేవుడు చెప్పాడు? కాదే. కానీ గెలవడానికి ముందుగా కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని పాదాల దగ్గర కన్నీరు కాల్చడం. దాన్ని వదిలేసి చాలా సార్లు మనం ఏం పట్టుకుంటామంటే, దేవునికి ఏదైనా చేస్తే చాలు. దేవునికి ఏమిద్దాం? వెండి నాది, బంగారం నాది అన్నాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఏమిద్దాం దేవునికి? బలులు నేను కోరుకుంటలేదు అన్నాడు. ఆయన మనిషి కాదు, ఆయనకి శరీరం లేదు. మనం పెట్టే మాంసాలు తినడానికి, మనం పెట్టే ఆయా పదార్థాలు తినడానికి దేవుడు మనిషి కాదు. గాడ్ ఇస్ స్పిరిట్. దేవుడు ఆత్మయ ఉన్న దేవుడు. ఆయనకి ఇస్తే ఆత్మీయ రూపంలో ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు, కైసరుని కైసరుకి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. పై రూపం పైరాత ఎవరిది? కైసరుది, ఆయనకి ఇచ్చేయండి. దేవునికి సంబంధించిన మన దగ్గర ఏదో ఉంది. ఏంటి దేవునికి సంబంధించింది? మన ఆత్మ. మన ఆత్మే దేవునికి సంబంధించింది. ఏదైనా ఇవ్వాలంటే ఆత్మీయంగా ఇవ్వాలి. ఏంటి మనలో ఉన్నది? ఇప్పుడు దేవునికి ఏమిచ్చి మనము ఏ నైవేద్యం పెట్టాలి? ఆయన అంటున్నాడు, విరిగి నలిగిన మనస్సు ఉన్న చూసారా, అది దేవునికి ఇష్టమైన బలి. నీ ఆత్మ దేవునికి ఇష్టమైనది ఆత్మీయంగా అర్పించు. ఆత్మతోను సత్యముతోను ఆరాధన. ఇది దేవునికి ఇంపైన సువాసన. మెటీరియల్ ఈస్ నాట్ ఎ సబ్స్టిట్యూట్. మనం ఎప్పుడు గెలుస్తాం తెలుసా? మన మోకాళ్ళ మీద మనం గెలుస్తాం. అవర్ విక్టరీ ఈజ్ ఆన్ అవర్ నీస్. మన మోకాళ్ళ మీద మనకి జయం ఉంది.